జై భీమరావు భారత్ పార్టీ కాకినాడ జిల్లా సెక్రటరీగా రౌతులపూడికి చెందిన ముకే నానిబాబు నియమితులయ్యారు. కాకినాడ జిల్లా రౌతులపూడి గ్రామంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిర్వహించిన కార్యక్రమంలో జై భీమరావు భారత్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా అధ్యక్షుడు తంటాటి కిరణ్ ఆధ్వర్యంలో ముకే నానిబాబును పార్టీలోకి ఆహ్వానించారు. అనంతరం ఆయనను కాకినాడ జిల్లా సెక్రటరీతో పాటు సోషల్ మీడియా అధ్యక్షుడిగా నియమించినట్లు తంటాటి కిరణ్ ప్రకటించారు. ఈ సందర్భంగా ముకే నానిబాబు మాట్లాడుతూ తనపై ఉంచిన నమ్మకానికి కృతజ్ఞతలు తెలుపుతూ పార్టీ నియమ నిబంధనలకు కట్టుబడి పనిచేస్తానని చెప్పారు. అవకాశం కల్పించిన పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు జడ శ్రావణ్ కుమార్, జిల్లా అధ్యక్షుడు తంటాటి కిరణ్ కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, జై భీమ్ యూత్ సభ్యులు, దళిత నాయకులు, రౌతులపూడి మండలంలోని పలు గ్రామాల కార్యకర్తలు పాల్గొన్నారు. రేపటి వస్తాను. ముకే నాని ప్రశ్నించే తత్వం ఉన్నవాడు, అంబేద్కర్ ఆలోచన పరుడు, అంబేద్కర్ సిద్ధాంతాలపై మంచి అవగాహన ఉన్న నాయకుడు ముకే నాని గారిని జై భీమరావు భారత్ పార్టీలోకి ఆహ్వానిస్తున్నాం. ఆయనకి ఈ రాష్ట్రంలో కూడా ఫ్యూచర్లోని మంచి ఉన్నతమైన స్థానంలోకి వెళ్ళాలని ఆశిస్తున్నాం. ఈ జిల్లా కార్యదర్శిగా ముకే నాని గారిని ప్రకటించడం జరుగుతుంది. అలాగే సోషల్ మీడియా డైరెక్టర్ గా కూడా జిల్లాకి ప్రకటించడం జరుగుతుంది. అంటే సమర్థుడు, చేసే తత్వం ఉన్నవాడు కాబట్టి మరి నానిని ప్రకటించడం జరుగుతుంది. మీరందరూ మంచి మనసుతో ఆశించి రాబోయే రోజుల్లో ఎస్సీసీఎల్ కమిటీలో కానీ, పార్టీ కమిటీలో కానీ, బీసీ కమిటీలో కానీ, మైనార్టీ కమిటీలో కానీ అన్ని విధాలుగా అందరినీ ప్రోత్సహించి యూత్ కమిటీలో కానీ పదవులు అందరికీ సిద్ధంగా ఉన్నాయి. అది నాని మిమ్మల్ని అందరినీ ఈ నియోజకవర్గంలో అంతా డిసైడ్ చేస్తాడు. ఈ నియోజకవర్గంలో పెద్దలు దాడిశెట్టి వీరబాబు గారు కూడా ఈ యొక్క నియామకాన్ని తెలియజేస్తాను. ఎందుకంటే ఈరోజు మరి అన్ని కారణాల వల్ల దూరంగా ఉన్నారు కాబట్టి, ఈ నియోజకవర్గం ఇన్ఛార్జ్ కూడా ఉన్నారు కాబట్టి ఆయనతో కూడా నేను మాట్లాడి మరి నియోజకవర్గంలో ఉన్న యూత్ వారికి, పెద్దలకి అందరికీ పదవులు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. మనమందరం అంబేద్కర్ వారసులవి. రాజ్యాంగం బద్దంగా రాజ్యాంగం యొక్క హక్కులని అందరికీ సమానంగా పంచే విధంగా మనం అందరూ ఫైట్ చేయాలని మీ అందరినీ కోరుకుంటూ మా పార్టీలోకి నానిని ఆహ్వానిస్తున్నాం. అందరికీ జై భీమ్. నా పేరు తంతటి కిరణ్ కుమార్. నేను కాకినాడ జిల్లా జై భీమరావు భారత పార్టీ అధ్యక్షుడిని. ఈరోజు కాకినాడ జిల్లా రౌతులపూడి మండలం గ్రామానికి చెందిన ముకే నానిని మా పార్టీలోకి ఆహ్వానించడం జరుగుతుంది. పార్టీ యొక్క కీలకమైన బాధ్యతలు కూడా అప్పచెప్పడం జరిగింది. రేపు ఫ్యూచర్లోని పార్టీ విధి విధానాలని ప్రజల్లోకి తీసుకెళ్లాలి. పార్టీ యొక్క ప్రతిష్టని కాపాడుతూ ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూ మరి యొక్క జాడా శ్రావణ్ కుమార్ గారి నాయకత్వాన్ని బలపరచాలని, ఈ తూర్పుగోదావరి ఈ యొక్క కాకినాడ జిల్లాలోని కీలకమైన నాయకత్వాన్ని వహించాలని ముకే నానిని జిల్లా కార్యదర్శిగా ప్రకటించడం జరిగింది. ఆయన యొక్క ప్రతిభని ఈ నియోజకవర్గంలోని అన్ని గ్రామాలు, అన్ని మండలాలు యొక్క నియోజకవర్గాల కమిటీలు, మరి అలాగే మండల కమిటీలు ఇవన్నీ వేసుకుంటూ ముందుకెళ్లాలని నానిని ఆహ్వానించడం జరిగింది. పార్టీ యొక్క ప్రతిష్టకి ఎక్కడ భంగం కలగకుండా పనిచేయాలని నానిని ఆహ్వానించడం జరిగింది.
అందరికీ జై భీమ్. నా పేరు ముఖ్య నానిబాబు. ఈరోజు జై భీమరావు భారత పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు జడా శ్రావణ్ కుమార్ అధ్యక్షతన కాకినాడ జిల్లా తంటాడి కిరణ్ గారి అధ్యక్షులు ఆధ్వర్యంలో రౌతులపూడి మండలంలో ఒక సాదా సీదా వ్యక్తిగా ఉన్న నన్ను గుర్తించి ఆయన యొక్క పార్టీలోకి సాదరంగా ఆహ్వానించి జిల్లా కమిటీలో బాధ్యతను నాకు అప్పచెప్పడం అన్నది ఎంతో గర్వంగా ఫీల్ అవుతున్నాను. అలాగే నాకు ఈ అవకాశాన్ని కల్పించిన గౌరవనీయులు జడా శ్రావణ్ కుమార్ గారికి, కాకినాడ జిల్లా అధ్యక్షులు తంటాడి కిరణ్ గారికి నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. డాక్టర్ అంబేద్కర్ భావజాలాన్ని ముందుకు తీసుకెళ్తూ జడా శ్రావణ్ కుమార్ గారి ఆలోచన విధానాన్ని, నాయకత్వాన్ని శిరస వహిస్తూ కాకినాడ జిల్లాలో నియోజకవర్గ నాయకులను, అలాగే మండల స్థాయి నాయకులను, గ్రామ స్థాయిలో కమిటీలను వేసుకుంటూ పార్టీ బలోపేతం చేయడానికి నా మీద ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. అతి ముఖ్యంగా ఎక్కడైతే అణగారిన వర్గాలకి నేనున్నానంటూ జడా శ్రావణ్ గారు ఇచ్చిన భరోసాని చేస్తూ మా గళాన్ని వినిపించి వారికి భరోసాగా మేము ఆయన అడుగుజాడల్లో కొనసాగుతామని తెలియజేసుకుంటూ, అలాగే ప్రతి ఒక్కరూ కూడా నాయకత్వ లక్షణాలు కలిగి ఉండి బానిసలుగా కాకుండా నాయకులుగా ఎదగాలని, అదేవిధంగా ప్రతి ఒక్క సామాన్య పౌరుడు కూడా ప్రశ్నించే తత్వాన్ని అలవాటు చేసుకొని నాయకత్వ లక్షణాలతో ముందుకు వెళ్ళి జడా శ్రావణ్ కుమార్ గారికి నాయకత్వంలో కుల మత విధానాలకి అతీతంగా బడుగు బలహీన వర్గాలు ఎక్కడైతే అనిశ్చితవేత గురవబోతారో అక్కడ నేనున్నానంటూ కూడా జై భీమరావు భారత పార్టీ ముందడుగులో ఉంటుందని, దానికి నేను నా సాయశక్తిలో కూడా ప్రయత్నిస్తానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ, నాకు ఈ అవకాశం ఇచ్చిన జడా శ్రావణ్ కుమార్ గారికి, అలాగే కాకినాడ జిల్లా అధ్యక్షులు తంటాడి కిరణ్ గారికి, అలాగే ఏనుగుపల్లి కృష్ణ గారికి ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, నా పైన ఉంచిన నమ్మకాన్ని ఒమ్ము చేయనని, పార్టీని దశ దిశలా వ్యాపింపజేసి ఉద్యమాన్ని మళ్ళీ ఊపిరి పోస్తానని కూడా తెలియజేసుకుంటూ ఈ అందరికీ జై భీమ్ తెలియజేసుకుంటున్నాను.